నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఇక్కడ బచ్చలకూరి జోసెఫ్ని తీసుకెళ్ళిపోయేమో సర్పవరం, మచిలీపట్నం, దాని తర్వాత పిఠాపురం, గన్నవరం, ఇన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనవి. ఇది కాకుండా జన సైనికులు చాలా ఆగ్రహం మీద ఉన్నారు. జన సైనికులు అందరూ కూడా ఇతని పైన 100 దాకా కేసులు నమోదవుతాయి, అతనైతే 35 దాకా కేసులు నమోదవుతాయి నా పైన అని డిసైడ్ అయిపోయాడు. దాని తర్వాత ఉపా కేసు నమోదైంది. మరి అతను చేసిన తప్పు కంటే ఈక్వలెంట్గా అంటే ఉపా కేసు హిడ్మా భావజాలాన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టండి. ఈ హిందూ మత రాజకీయాలను పక్కన పెడితే అతని బ్యాకప్ ఉంది వైసీపీనే. ఈ బచ్చలకూడి జోసెఫ్ వెనకమాల ఉంది పక్కా వైసీపీ. అది మొత్తం తేటతెల్లమైపోయింది. రాష్ట్రం అంతా అందరికీ అర్థమైందండి. అర్థం కాలేదన్నారు అనుకోండి, మీకంటే ఎరిపప్పలు ఎవరు ఉండరు, అది అందరికీ తెలిసిన విషయమే. జస్ట్ ఏంటంటే బయటకి ఇంకా వీళ్ళకి ఇన్నేళ్ల శిక్ష, వీళ్ళకి ఇన్నేళ్ల శిక్ష అని ఇంకా ధృవీకరించాలి. కానీ మా ఆయన తప్పేమన్నాడు? మా ఆయన పవన్ కళ్యాణ్ అంటే తప్పేంటి, అది ప్రజాస్వామ్యం, నోటికొచ్చినట్టు మాట్లాడతాం అని చెప్పి మాట్లాడే దువ్వాడ పైన మాత్రం ఏదో రకంగా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. కేవలం నోటీస్ ఇచ్చి పంపించేయాలంట దువ్వాడని. 30వ తారీఖున అటెండ్ అవ్వాల్సింది క్యాండిడేట్ ఇన్వెస్టిగేషన్. ఆ రోజు నిజంగా అరెస్ట్ అయిపోయేవాడు, ప్రాపర్గా అరెస్ట్ అయ్యేవాడు. కానీ ఆ రోజు తప్పించుకుని ఈ ప్రవృద్ధుడు డేట్లు ఇస్తాడు. నాకు హార్ట్ బాగాలేదని చెప్పి నేను అక్కడి నుంచి టెక్కల నుంచి దొక్కితే అక్కడికి వెళ్ళి చేరాను, నా రాజా ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. వీళ్ళందరూ కూర్చొని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ హూ హెస్ ఇంటర్వ్యూడ్ దెమ్ నార్ వాట్ దే స్పోక్ అబౌట్ ద కంటెంట్ ఇన్ దట్. బట్ మై కన్సర్న్ ఇస్ ఇదే వ్యాఖ్యలు జోసెఫ్ చేసిన ఇతను చేశాడు. జోసెఫ్ ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ నోట్లో ఎయిటర్ ఒకసారి ఆ వర్డ్ వేయండి. ఇక్కడ ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో రెచ్చిపోయి ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడాడు. దాని తర్వాత అందరం పోరాడం. ఎలా మాట్లాడతాడు ఈ బచ్చలకూడి జోసెఫ్ అని. ఈ దువ్వాడ చెప్పు చూపించి మాట్లాడాడు. ఇతని వెనక వాళ్ళందు కూడా వైసీపీఏ. చెప్పు చూపించి మాట్లాడాడు లిటరలీ. దమ్ముందా నా కొడక, నా కొడక లోకేష్ గడికి బట్టలు తుక్కోరా నా కొడక, వాళ్ళ ఇంట్లో వెళ్ళి బూట్ పాలిష్ చేసుకోరా. పవన్ కళ్యాణ్ గారిలో ఒక్క విషయం నిజంగా మెచ్చుకోవాలండి. కులం మతం అన్న విషయం పక్కన పెట్టి ఏ తప్పుడు పని చేస్తాడన్నా ఒకే రకంగా ట్రీట్ చేయాలన్న వర్డ్ అసలు ఒక పొలిటికల్ మూమెంట్. నిజంగా కూటమి ప్రభుత్వం ఈ రోజుకి ఇంత ఆదరణ పొందుతుందంటే దాంట్లో చాలా మంది చాలా స్టాండ్స్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెట్టుబడులు ఆర్థికంగా బలపరచటం, అమరావతి ప్రధానంగా ఉంచుకోవటం, ఎట్ ద సేమ్ టైం స్టేట్ డెవలప్మెంట్, 2 లక్షల ఉద్యోగాలు, వీటిపైన 20 లక్షల ఉద్యోగాలు, వీటిపైన ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రీతిలో ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఆయన కులం మతం అనే వర్డ్ని పక్కన పడేశారు. ఇది చాలా మందికి అంటే కాపులకు కొంతమందికి బాధ వచ్చింది, కొంతమందికి అదేంటి మమ్మల్ని పక్కన పడేస్తారని. ఆయన పక్కన పడేలా, ఆయన ఏమన్నారు అక్కడ వర్డు, ఇక్కడ కులం అన్న ప్రస్తావన తప్పు చేసిన విషయంలో తీసుకురావటం ఏంటి అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. శ్రీకాకుళంలో అతను ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో నాకు తెలియదు, అతని పైన కేసు నమోదు చేశారని. ఏంటి అది చిన్న బయట ఏంటి ఇక్కడ శ్రీకాకుళంలో ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్సీ గుర్తురాలేదు, ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతూ సడన్గా అరెస్ట్ చేయగానే అసలు ఆ కేసు కూడా నా మీద పెట్టారంట, నన్ను తిడితే పెట్టారంట, నాకు అది కూడా తెలియదు. నాకు ఏదో ఒకట్లే. దానికి మొన్న వాళ్ళు అంటున్నారు ఏంటి, మా ఆయన ఎక్కడుంటాడు మీకు తెలియదా, ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా, ఎవరికి గుర్తుంటుందా, ఎవరికి గుర్తుంటుంది ఈ దువ్వాడు ఎక్కడుంటాడని. ఈ దువ్వాడు ఈ పార్టీలో ఉన్నాడో నాకే తెలియదు. వాళ్ళు తీసేసిన వాళ్ళ చంకలో దూరతాడు. ఇది దువ్వాడకున్న స్టాండర్డ్. ఈ దువ్వాడ పవన్ కళ్యాణ్ గారిని చెప్పు చూపించుకుని మాట్లాడాడు, లిటరల్లీ చెప్పు చూపించుకుని. ఇతనికి మాత్రం విశ్రాంతి సమయాలు ఇవ్వాలి, నాకు ప్రాథమిక హక్కు కాబట్టి నేను కోర్టుకు వెళ్తాను, కోర్టుకు వెళ్ళి నాకు వచ్చే ఆదేశాల మేరకు నన్ను అరెస్ట్ చేయకూడదు అన్న రీతిలో వాళ్ళకి వెసులుబాటు హాయిగా టైం ఇస్తారు. ఎందుకు ఇవ్వాలండి, ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు ఎమ్మెల్సీ, ఇతను నెక్స్ట్ టైం పోటీ చేస్తా అంటున్నాడు. ఇలా బూతులు మాట్లాడే వాళ్ళందరూ పోటీలు చేసి బయట మామూలుగా తిరిగితే ఈ ప్రభుత్వం పైన మర్యాద ఉంటుందా? అండ్ వీళ్ళకి ఓట్లు వేసి ఒకవేళ గెలిచారే అనుకోండి వీళ్ళు నెక్స్ట్ టైము, వీళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న మనుషుల పరిస్థితి ఏంటి? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ కపుల్ని చూస్తే మాత్రం నాకు పరమ చిరాకు వస్తుంది. ఏమన్నా అనుకోండి, నా పైన ఏ కేసులను వేసుకోండి, నాకు పర్లేదు, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే లిటరలీ వాళ్ళు ఎలా కొట్టుకున్నారో అసలు వాణి గారే అసలు కంపారిజన్ లేదు దువ్వాడ ఫస్ట్ వైఫ్కి ఈ మాధురికి. అక్కడ వాళ్ళ
పెళ్ళల ఎగ్జిస్టింగ్ అని ఉంటుండగానే కూర్చుని ఇక్కడ వీళ్ళిద్దరు సూసైడ్ డ్రామాలు నడిపి చిల్లర బ్యాచ్ నిజంగా బయటకు వచ్చింది. ఫోన్లో విన్నారు అందరూ. ఏమండి నేను గుద్దేశానండి, అయ్యా ఇలా చేసావేంటి, వాణిపైన దోసే అని కూడా అన్నాడు. ఏంటో నా చిన్న ముక్క ఆడియో అయ్యింది. నువ్వు అక్కడ చెప్పు, దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూశాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పే ఒకటే మాట. ఆ దివ్యల చేసిన సూసైడ్ డ్రామా అప్పుడు ఎంత క్రూరంగా సొంత భార్య పైన నిందలేసే అని చెప్పి ఎవరో ఫ్రెండ్ రివెన్ రిలేషన్షిప్ అయిన మాధురికి చెప్పేస్తున్నాడు అప్పట్లోనే. సొంత కూతురుని ఇంట్లోంచి బయటకు గెట్టారు. ఇంకేమనంటే మా బాధలు మీకేం తెలుసు అంట. నీ బాధలు నీకు తెలియదు అన్నప్పుడు బయట ప్రెస్ ముందుకు ఏడవకూడదు. ఏడ్చిన తర్వాత ఇట్స్ పబ్లిక్ న్యూసెన్స్, అందరూ మాట్లాడతారు. దాని తర్వాత ఎక్కడ చూసినా వీళ్ళు పరమ రభసగాళ్ళు. వీళ్ళని చూసి ఆదర్శంగా చాలా మంది చెడిపోతారు, ఫ్రాంక్గా చెడిపోతారు, నో డౌట్ అబౌట్ ఇట్. సరే, ఈ చెడిపోవటం అనేది సమాజం మీద సినిమాలు ఎంత దుష్ప్రభావం చూపిస్తే కొన్నిసార్లు ఇలాంటి జంట కూడా దుష్ప్రభావం చూపిస్తుంది. అందుకే వీళ్ళని బిగ్ బాస్లో ఎంట్రీ ఏంటి, వీళ్ళ గోల్ ఏంటి అని చెప్పి నేను గట్టిగా ఖండించాను. దానికి లిటరలీ లైక్ థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. నిజంగా ఒక 4-5 lakh వ్యూస్ తీసుకెళ్లారు. అంటే నాకు అప్పుడు అనిపించింది, ఓకే దే మెనీ పీపుల్ విత్ మీ ఆన్ ద సేమ్ స్టాండ్, ఐ కుడ్ రియలీ కోరిలేట్ విత్ దాట్. కానీ ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇదే ఆగ్రహం జన సైనికులకు దువ్వాడ పైన ఉంది. అతని పైన ఎందుకు ఫోకస్ చేయరు? అతను ఎక్కడ తగ్గడు. ఆ నిర్లక్ష్య ధోరణి టోన్ డౌన్ కూడా ఉండదు. కనీసం ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్ ఉండవు. ప్రశ్నించడం వేరు, వెకిలి వేషాలు వేయటం వేరు. కానీ ఇతను మాత్రం ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొన్న లిటరలీ 30th అరెస్ట్ అయ్యేవాడండి. లిటరలీ 30th అరెస్ట్ అయ్యేవాడే. అంటే ఏ లెవెల్లో హైప్ ఇచ్చుకుంటున్నారంటే ఇతని గురించి మాట్లాడటం అసలు ప్రథమంగా నా తప్పు. కానీ కార్యకర్తలు ఏం ఆశిస్తున్నారన్న విషయం కూడా ఖచ్చితంగా జనసైనికులు కూడా తెలవాలి, క్యాడర్ తెలియాలని ఈ వీడియో చేస్తాను. బచ్చలకూరు జోసెఫ్ని ఎలా పెట్టారో దువ్వాడని కూడా అలా లోపల పెడితే ఇంకొకసారి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పైన చెలరేగిపోయి మాట్లాడే వాళ్ళందరూ నోటికి జిప్పేసి కూర్చుంటారు. మేబీ ఆ ఒక్కరోజు కొంచెం చిల్లర గోళ జరుగుద్ది రాష్ట్రంలో. ఆ మాధురి చేసే చిన్న చిన్న డాన్సులు ఉంటాయి అంతే. వాటిని తొక్కేయడం నిమిషం పని, లిటరలీ నిమిషం పని. పోలీసులు సీరియస్ అయితే లాస్ట్ టైం లాగా చిల్లర గోళ్ళు వేస్తూ ఉంటారు. ఇలాంటివి ఒక్క గంట ఇష్యూ గురించి ఒక సీరియస్ యాక్షన్ ఆపడం మాత్రం సబబు కాదు. సో ఏమంటారు మీరందరూ? జోసెఫ్ లోపల పెట్టినప్పుడు, అతనిపై నన్ను కేసులు వేసి బెయిల్ దాకా పరిగెట్టినప్పుడు, ఆఖరికి నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డి గారిని జొమాటో స్విగ్గీ బాయ్ అని చెప్పి ఇంగ్లీష్ కూడా రాదని చేసిన వ్యాఖ్యలకి 12 రోజులు రిమాండ్లో వచ్చారు. ఇక్కడ ఇతనేమంత పెద్ద గొప్ప, ఒక్కసారి ఎమ్మెల్సీ రెచ్చిపోతా ఉంటాడంతే. జస్ట్ ఫోకస్ చేస్తే జన సైనికులకి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం పెద్ద గుణపాఠం అవుతుంది. దీని గురించి కొంచెం ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఐఎమ్ క్లోజింగ్ మై షో. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.